Hello students, welcome to online class. Now in this class we will discuss about nesting of methods. In Java, the methods and variables which we create in a class can only be called by using object of that class. In case of static methods, we can access those methods directly by its name, or we can also access static methods by using class name. The methods and variables can be called with the help of dot operators. ఓకే, సో మీకు తెలుసు జావాలో ఒక క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ మెథడ్స్ని నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఆబ్జెక్ట్ కావాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్, సో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ విత్ డాట్ ఆపరేటర్ సహాయంతో వీ కెన్ యాక్సెస్ నాన్ స్టాటిక్ మెథడ్స్. అంటే ఒక క్లాస్లో కనుక నాన్ స్టాటిక్ మెథడ్ కనుక ఉన్నట్లయితే ఆ నాన్ స్టాటిక్ మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఎలా కాల్ చేస్తాం అంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్ మెథడ్ నేమ్ అని కాల్ చేస్తాం. ఓకే, కమింగ్ టు స్టాటిక్ మెథడ్స్ కనుక ఉన్నట్లయితే స్టాటిక్ మెథడ్స్ని డైరెక్ట్గా వాటి పేర్లతో కాల్ చేయొచ్చు. అలాగే స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయాలంటే క్లాస్ నేమ్ ఉపయోగించి కూడా కాల్ చేయొచ్చు. సో రెండు కేసుల్లోనూ కూడా ఖచ్చితంగా మనం డాట్ ఆపరేటర్ని ఉపయోగించాలి. సో ఎలా వాడుతుందో తెలుసు కదండి. ఆబ్జెక్ట్ అంటే ఒక స్టాటిక్ మెథడ్ని యాక్సెస్ చేయాలంటే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్, అలాగే నాన్ స్టాటిక్ మెథడ్ని కనుక యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్ మెథడ్ నేమ్ అని చెప్పి కాల్ చేస్తాం. కమింగ్ టు ఇన్ జావా, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ వెన్ ఏ మెథడ్ ఇన్ జావా కాల్స్ అనదర్ మెథడ్ ఇన్ ద సేమ్ క్లాస్ ఈజ్ కాల్డ్ నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్. ఓకే, దెర్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ టు ఎ మెథడ్. సో జావాలో ఒక మెథడ్ నుంచి వేరొక మెథడ్ని కూడా మీరు ఏం చేయొచ్చు అంటే కాల్ చేయొచ్చు. వెన్ ఏ మెథడ్ ఇన్ జావా కాల్స్ అనదర్ మెథడ్ ఇన్ ద సేమ్ క్లాస్, అంటే ఒక మెథడ్ వేరొక మెథడ్ని కూడా కాల్ చేయవచ్చు, బట్ ఆ మెథడ్ ఖచ్చితంగా అదే క్లాస్లో ఉండాలి. దీన్నే మనం నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్ అంటాం. వెన్ ఏ మెథడ్ ఇన్ జావా కాల్స్ అనదర్ మెథడ్ ఇన్ ద సేమ్ క్లాస్, అంటే ఒక క్లాస్లో ఉండే ఒక మెథడ్ని వేరొక మెథడ్ నుంచి కాల్ చేయడాన్నే మనం నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్ అంటాం. ఓకే, కాలింగ్ వన్ మెథడ్ ఫ్రమ్ అనదర్ మెథడ్ ఈజ్ సెడ్ టు బి నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్. ఓకే, జస్ట్ సింటాక్స్ చూడండి. క్లాస్ మెయిన్, ఈ క్లాస్లో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 ఉంది. సో మెథడ్ 1లో సమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అలాగే మెథడ్ 2 నుంచి నేను మెథడ్ 1ని కాల్ చేశాను. సో మెథడ్ 2 కాల్స్ మెథడ్ 1. ఓకే, సిమిలర్లీ మెథడ్ 3 కాల్స్ మెథడ్ 2. ఓకే, మెథడ్ 3 నుంచి నేను మెథడ్ 2ని కాల్ చేశాను. ఓకే, మెథడ్ 2 నుంచి నేను మెథడ్ 1ని కాల్ చేశాను. అంటే ఒక మెథడ్ వేరొక మెథడ్ని కాల్ చేయడాన్నే, ఒక మెథడ్ అదే క్లాస్లో ఉండే వేరొక మెథడ్ని కాల్ చేయడాన్నే మనం నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్ అంటాం. కాలింగ్ వన్ మెథడ్ ఫ్రమ్ అనదర్ మెథడ్ ఇన్ ద సేమ్ క్లాస్ ఈజ్ కాల్డ్ నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్. ఒక మెథడ్ నుంచి వేరే మెథడ్ని, అదే క్లాస్లో ఉండే వేరే మెథడ్ని కాల్ చేయడాన్నే మనం నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్ అని కేకేస్తాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ రాద్దామండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఆన్ నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్. ఓకే, జస్ట్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రాస్తున్నానండి. లెట్ అస్ సే క్లాస్ స్పియర్. ఒక క్లాస్ తీసుకున్నాను, క్లాస్ పేరు ఏం పెట్టానంటే స్పియర్. ఈ స్పియర్లో జస్ట్ ఐ విల్ డిక్లేర్ 3 వేరియబుల్స్, డబుల్ రేడియస్. ఓకే, సో రేడియస్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశానండి. అలాగే వన్ మోర్ వేరియబుల్ అండి, ఏరియా. ఓకే, సర్ఫేస్ ఏరియా అండి. సో సర్ఫేస్ ఏరియా, జస్ట్ ఎస్ ఏరియా అని రాస్తున్నాను. సర్ఫేస్ ఏరియా కామా వాల్యూమ్. సో 3 వేరియబుల్స్ ఉన్నాయండి. ఫస్ట్ వేరియబుల్ వచ్చి రేడియస్, సెకండ్ వేరియబుల్ వచ్చి సర్ఫేస్ ఏరియా, థర్డ్ వేరియబుల్ వచ్చి వాల్యూమ్. నౌ ఐ విల్ రైట్ వన్ మెథడ్. సో ఒక మెథడ్ నేను రాస్తున్నాను, వాయిడ్. మెథడ్ పేరు వచ్చి సెట్. ఇది ఒక డబుల్ పారామీటర్ని, డబుల్ వేరియబుల్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుందండి, డబుల్ ఆర్. నౌ ఐ వాంట్ టు సెట్, నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఆర్ వాల్యూని రేడియస్కి ఇద్దాం అనుకుంటున్నాను. కాబట్టి సింప్లీ ఐ విల్ రైట్ రేడియస్ ఈక్వల్ టు ఆర్. ఓకే, సో రేడియస్ ఈక్వల్ టు ఆర్. నౌ చూడండి,
నేను ఇక్కడ 2 మెథడ్స్ రాస్తానండి, 2 మెథడ్స్. వాయిడ్ ఓకే ఫైండ్ ఏరియా. సో ఫైండ్ ఏరియా అని మెథడ్ కాల్ చేస్తున్నాను. సో ఫైండ్ ఏరియా అనొచ్చు, లేదా క్యాలిక్యులేట్ ఏరియా. క్యాలిక్యులేట్ ఏరియా. సో మెథడ్ పేరు ఏం రాశానంటే క్యాలిక్యులేట్ ఏరియా అని రాశానండి. సో క్యాలిక్యులేట్ ఏరియా అనే మెథడు ఏం చేస్తుందంటే సర్ఫేస్ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా కనుక కావాలి అంటే మనకి ఫార్ములా ఏంటంటే 4πr². సో 4 స్టార్ 22 స్టార్ ఓకే రేడియస్ స్టార్ రేడియస్ 4πr² అండి. ఫార్ములా 4πr² by 7.0. ఓకే సో సింపుల్గా సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే 4πr², 4 × 22 × రేడియస్ by 7.0. ఓకే ఐ విల్ రైట్ వన్ మోర్ మెథడ్, వాయిడ్ క్యాలిక్యులేట్ వాల్యూమ్. సో మెథడ్ పేరు ఏం రాశానంటే క్యాలిక్యులేట్ వాల్యూమ్ అని రాశానండి, క్యాలిక్యులేట్ వాల్యూమ్. సో ఏం చేస్తున్నాను చూడండి ఒకసారి. వాల్యూమ్ని క్యాలిక్యులేట్ చేస్తాను. వాల్యూమ్ ఈక్వల్ టు 4/3πr³. ఓకే సో 4 × 22 × రేడియస్ స్టార్ రేడియస్ by 3 star 7.0. సో 4/3πr³ అండి, 4/3πr³. ఓకే సో ఫార్ములా రాశానండి 4/3πr³. నౌ చూడండి ఒకసారి. ఐ విల్ రైట్ వన్ మోర్ మెథడ్, డిస్ప్లే మెథడ్ కాల్ చేస్తున్నాను. వాయిడ్ డిస్ప్లే. ఓకే డిస్ప్లే మెథడ్ ఏం చేస్తుందంటే స్పియర్ యొక్క వాల్యూమ్ని జస్ట్ సో లైన్ బై లైన్ రాద్దాం. చూడండి ఒకసారి డిస్ప్లే మెథడ్ రాద్దాం, జస్ట్ వెయిట్. చూడండి డిస్ప్లే మెథడ్లో మీరు సర్ఫేస్ ఏరియాని వాల్యూమ్ని డిస్ప్లే చేయండి. system.out.println స్పియర్స్ సర్ఫేస్ ఏరియా. ఓకే స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎందులో ఉందంటే ఎస్ ఏరియాలో ఉందండి. ఓకే నెక్స్ట్ system.out.println వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో స్పియర్ వాల్యూమ్ కావాలి కాబట్టి ఓకే సో జస్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో స్పియర్ యొక్క వాల్యూమ్ ఎందులో ఉందండి, స్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చి వాల్యూమ్లో ఉంది. సో వాల్యూమ్. నవ్వు చూడండి ఈ క్లాస్లో సెట్, క్యాలిక్యులేట్ ఏరియా, క్యాలిక్యులేట్ వాల్యూమ్, డిస్ప్లే 4 మెథడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఇవన్నీ కూడా నాన్ స్టాటిక్ మెథడ్స్. సో నాన్ స్టాటిక్ మెథడ్స్ కాబట్టి నాన్ స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయాలంటే ఖచ్చితంగా మీ క్లాస్కి ఆబ్జెక్ట్ కావాలి. సో ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి స్పియర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్పియర్ అన్నానండి. స్పియర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్పియర్. సో స్పియర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే సో స్పియర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానండి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే సెట్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. s.setOf అని చెప్పి ఓకే సమ్ వాల్యూని పాస్ చేస్తానండి 7.0. ఓకే సో 7.0 సెట్ మెథడ్ని కాల్ చేశాను. సో సెట్ మెథడ్ని కాల్ చేసాం. సో సెట్ మెథడ్ కాల్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే రేడియస్లోకి 7.0 వస్తుందండి. సో రిమైనింగ్ అన్ని మెథడ్స్ కూడా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. డెఫినేషన్ ఏంటండి, ఒక క్లాస్లో ఉండే ఒక మెథడ్ వేరొక మెథడ్ని కాల్ చేయడాన్నే మనం నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్ అంటాం. సో ఇక్కడ సెట్ అనే మెథడ్ ఏం చేస్తుంటే క్యాలిక్యులేట్ ఏరియా అనే మెథడ్ని కాల్ చేస్తాను.
నౌ ఐ విల్ కాల్ క్యాలిక్యులేట్ ఏరియా మెథడ్ ఫ్రమ్ సెట్. ఓకే, చూడండి, క్యాలిక్యులేట్ ఏరియా సెట్ అనే మెథడ్ ఏ మెథడ్ని కాల్ చేస్తుందంటే క్యాలిక్యులేట్ ఏరియా అనే మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకే, నౌ నెక్స్ట్ చూడండి, ఈ క్యాలిక్యులేట్ ఏరియా అనే మెథడ్ క్యాలిక్యులేట్ వాల్యూమ్ మెథడ్ని కాల్ చేస్తుంది. క్యాలిక్యులేట్ వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేట్ వాల్యూమ్ అనే మెథడ్ ఏ మెథడ్ని కాల్ చేస్తుందంటే డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తుందండి. ఓకే, కాలింగ్ వన్ మెథడ్ ఫ్రమ్ అనదర్ మెథడ్ ఈజ్ సెడ్ టు బి నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలుసు. చూడండి, డెఫినేషన్ రాస్తాను సింపుల్గా ఇక్కడ. కాలింగ్ వన్ మెథడ్ ఫ్రమ్ అనదర్ మెథడ్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ కాల్డ్ నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్. నెస్టింగ్ ఆఫ్ మెథడ్. ఓకే, ఒక మెథడ్ని వేరొక మెథడ్ నుంచి కాల్ చేయడం, అదే క్లాస్లో ఉండే వేరొక మెథడ్ నుంచి కాల్ చేయడాన్ని మనం నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్ అంటాం. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దామండి. సేవ్ చేసిన తర్వాత ఓకే కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో దీనికి పేరు ఏమి ఇస్తున్నాం చూడండి, స్పియర్, sphere.java. ఓకే, నౌ కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓకే, సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. f:/cd programs 1. నౌ చూడండి, కంపైల్ చేస్తాను ఈ ప్రోగ్రామ్ని. జావాc స్పేస్ sphere.java. జావాc స్పేస్ sphere.java. నౌ ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా స్పేస్ స్పియర్. సో జావా స్పేస్ స్పియర్ అన్నానండి. సో ఎప్పుడైతే జావా స్పేస్ స్పియర్ అన్నానో మీకు ఏమొచ్చిందో ఒకసారి చూడండి. స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ రెండు కూడా మీకు డిస్ప్లే అవుతున్నాయి. చూడండి ఒకసారి, స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా, ఓకే, అలాగే వాల్యూమ్. జస్ట్ ఒకసారి మళ్ళీ కంపేర్ చేద్దాం. చూడండి, సర్ఫేస్ ఏరియా అని చెప్పి 616.0, అలాగే వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ వచ్చి 1437.333. ఇది ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో వీ కెన్ ఎక్స్ప్లెయిన్. సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషను ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో స్పియర్ s = న్యూ స్పియర్ అన్నాను. సో ఎప్పుడైతే స్పియర్ s = న్యూ స్పియర్ అన్నామో ఫస్ట్ మీకు s కంటూ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. యూ ఆల్రెడీ నో ఇట్. సో s కంటూ మెమరీ అలొకేట్ అవుతుందండి. న్యూ స్పియర్ అన్న వెంటనే మీకు ర్యామ్లో కొంత మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుంది. ఓకే, ఎక్కడ అలొకేట్ అవుతుందండి? ర్యామ్లో. సో అలొకేట్ అయిన తర్వాత ఈ ర్యామ్లో ఈ మెమరీ స్పేస్లోకి ఏమేమి వచ్చి లోడ్ అవుతాయంటే రేడియస్, సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, ఈ మూడు వచ్చి లోడ్ అవుతాయి. ఇనీషియల్గా వాటికి వాల్యూస్ లేవు కాబట్టి రేడియస్ వచ్చి 0.0 ఉంటుందండి. అలాగే సర్ఫేస్ ఏరియాకి వచ్చేటప్పటికి ఇది కూడా డబుల్ వాల్యూ కాబట్టి ఇది కూడా 0.0. నెక్స్ట్ వాల్యూమ్లోకి 0.0. ఓకే, ఈ బ్లాక్కి ఒక పర్టికులర్ అడ్రస్ ఉంది. లెట్ us say 1010. ఈ 1010 వచ్చి మీకు ఎందులో స్టోర్ అవుద్దంటే ఓకే ఎస్లో స్టోర్ అవుద్దండి. ఆల్రెడీ మనకి తెలిసి ఇదంతా. నవ్వు చూడండి, s.set of 7.0 అన్నాం. s.set of 7.0 అన్న వెంటనే మీకు ఇప్పుడు కంట్రోల్ ఆటోమేటిక్గా ఓకే మెయిన్ మెథడ్ నుంచి సెట్ మెథడ్కి కాల్ అవుద్దండి. ఓకే, సో s.set of 7.0 అన్న వెంటనే కంట్రోల్ మెయిన్ మెథడ్ నుంచి సెట్ మెథడ్కి వెళ్తుంది. ఓకే, సెట్ మెథడ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 7.0 వచ్చి మీకు ఎందులో స్టోర్ అవుద్దంటే ఆర్లో స్టోర్ అవుద్దండి. నేను ఇక్కడ ఏం రాసాను చూడండి, రేడియస్ = r అన్నాను. సో రేడియస్ = r అన్నాం కాబట్టి ఆబ్జెక్ట్లో ఉండే రేడియస్లోకి ఓకే ఈ 0.0 పోయి ఎంత వస్తుందంటే 7.0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఏరియా. ఇప్పుడు సెట్ అనే మెథడ్ ఏ మెథడ్ని కాల్ చేస్తుందండి? క్యాలిక్యులేట్ ఏరియా మెథడ్ని కాల్ చేస్తుంది. సో ఇప్పుడు కంట్రోల్ ఆటోమేటిక్గా మనం క్యాలిక్యులేట్ ఏరియా మెథడ్ దగ్గరికి వెళ్తాం. ఓకే,
సో వెళ్ళిన తర్వాత చూడండి ఎస్ ఏరియా ఈక్వల్ టు 4 స్టార్ 22 స్టార్ రేడియస్ బై 7.0. సో సర్ఫేస్ ఏరియాలోకి ఈ 0.0 పోయి ఫార్ములా ప్రకారం మీకు ఎంత వస్తుందంటే సర్ఫేస్ ఏరియాలోకి సమ్ 616.0 వస్తుంది. ఓకే, 616.0. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ అయిన తర్వాత క్యాలిక్యులేట్ వాల్యూమ్. సో క్యాలిక్యులేట్ ఏరియా అనే మెథడ్ ఏ మెథడ్ని కాల్ చేస్తుందండి? క్యాలిక్యులేట్ ఏరియా మెథడ్ బాడీ నుంచి మనం క్యాలిక్యులేట్ వాల్యూమ్ మెథడ్ని కాల్ చేసాం కాబట్టి కంట్రోల్ ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ వాల్యూమ్ మెథడ్కి వెళ్తుంది. ఓకే, ఈ మెథడ్ కాల్ అవుతుందండి. సో ఈ మెథడ్ కాల్ అయ్యి వాల్యూమ్ ఈక్వల్ టు 4 స్టార్ 22 స్టార్ రేడియస్. సో 4 πr క్యూబ్ ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎంత వస్తుందంటే ఇక్కడ 0.0 పోయి సమ్ 1437.33 ఈ వాల్యూ వస్తుందండి. సో వాల్యూమ్లోకి నౌ వాల్యూమ్ ఈ క్యాలిక్యులేట్ వాల్యూమ్ మెథడ్ నుంచి నేను మళ్ళీ డిస్ప్లే మెథడ్ని కాల్ చేశాను. సో డిస్ప్లే మెథడ్ని కాల్ చేసిన తర్వాత నాకు స్పియర్ సర్ఫేస్ ఏరియా అని చెప్పి 616.0 అలాగే వాల్యూమ్ అని చెప్పి ఈ వాల్యూమ్ రెండు ప్రింట్ అవుతాయి. చూడండి ఒకసారి. సో స్పియర్ సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ రెండు ప్రింట్ అయినాయండి. ఇప్పుడు డిస్ప్లే మెథడ్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం కర్సర్ ఎక్కడికి వెళ్తుందంటే క్యాలిక్యులేట్ వాల్యూమ్కి వెళ్తాం. సో క్యాలిక్యులేట్ వాల్యూమ్లో ఉండే స్టేట్మెంట్స్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ ఏరియాకి వెళ్తామండి. ఫ్రమ్ ఇక్కడ నుంచి మళ్ళీ సెట్ మెథడ్కి వెళ్తాం. ఫ్రమ్ సెట్ మెథడ్ నుంచి తిరిగి మనం మళ్ళీ ఎక్కడికి వస్తామంటే మెయిన్ మెథడ్కి వస్తాం. సో రిమైనింగ్ స్టేట్మెంట్స్ లేవు కాబట్టి కంట్రోల్ ప్రోగ్రామ్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. అంటే ఒక మెథడ్ నుంచి ఇంకొక మెథడ్ని కాల్ చేయడాన్ని ఒక క్లాస్లో ఒక మెథడ్ నుంచి వేరొక మెథడ్ని కాల్ చేయడాన్ని మనం నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్ అంటాం. సో ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ మీరు కంపైల్ చేసి ఎగ్జిక్యూట్